వ్యాసమహర్షి వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. ఆ వ్యాసమహర్షి ఇంకా మహాభారతాన్ని 18 పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని. వ్యాసుడు కాశీనగరంలో తన 10,000 మంది శిష్యులతో కలిసి కొంతకాలం నివసించాడు. శిష్యులారా, ఆహారం శరీరానికి అవసరందా, కాని ధర్మం ఆత్మకు అవసరం. ఆకలి తాత్కాలికందా, జ్ఞానం శాశ్వతం. కాశీనగరం శివునికి ప్రీతికరమైనది. వ్యాసుడు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తిచేసి తన శిష్యులతో కలిసి కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథులకు సమర్పించి మిగిలింది భుజించేవారు. ఒకరోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలి అని సంకల్పం కలిగింది. సమస్త విద్యలకు గురువు వ్యాసమహర్షి శిష్యులతో కలిసి పట్టపగలు మండుటెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగసాగాడు. ఒక ఇల్లాలు వండుతున్నాం అన్నది. మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది. ఇంకొకామె ఈరోజు వ్రతం అని చెబుతుంది. వేరొక స్త్రీ అసలు తలుపులే తెరవడం లేదు. భోజనం వండుతున్నాను, ఆలస్యం అవుతుంది, మళ్ళీరా. మళ్ళీ రండి. ఈరోజు మా ఇంట్లో దేవి కార్యము. కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణాదేవికి స్నేహితులుగా పేరుగాంచారు. వాళ్లు భిక్ష కొరకు వచ్చిన వారికి వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి ముగ్గుపెట్టి వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్లకు చేతులకు నీళ్లు ఇచ్చి పూలతో గంధంతో పూజించి వేడి అన్నమీద నెయ్యివేసి పండ్లు పరమాన్నం పిండివంటలతో భిక్షుకులకు భిక్ష సమర్పిస్తారు. అటువంటి పుణ్య స్త్రీలున్న ఈ కాశీనగరంలో ఒక్కరైనా భిక్ష వేయడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఉదయమే లేచి ఏ పాపిష్టివాని ముఖం చూశానో అనుకున్నాడు వ్యాసుడు. సరే, ఈ రోజుకు ఉపవాసం తప్పదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వీధిలో భిక్ష దొరకకపోదు. రోజు ఉదయమే లేచి ఏ పాపిష్టివాని ముఖం చూశానో ఈ రోజుకి ఉపవాసం తప్పదు. రేపైనా మనకు భిక్ష దొరకకపోదు అని వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మయంలో గడిపాడు. మరునాడు మధ్యాహ్న సమయానికి శిష్యులు తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కాని మొదటిరోజులాగానే విశ్వనాథుని మాయవల్ల ఇల్లాలు భిక్ష పెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను ముక్కలు ముక్కలయ్యేటట్లు నట్టనడివీధిలో విసిరికొట్టాడు. ఆవేశంతో ఈ కాశీ పట్టణంలో నివసించేవారికి 3 తరాల దాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక అని వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ ఇంటిలో నుంచి పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చింది. ఈ కాశీ పట్టణంలో నివసించే వారికి 3 తరాల దాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక. ఆ పార్వతీదేవి వేదపురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞానస్వరూపిణి. కాశీనగరమానే స్వర్ణపీక శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆదిశక్తి ఆదరంతో చెయ్యి ఊపుతూ ఓ సంయమీంద్రా, ఇటురా అని పిలిచింది. గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదా, బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా? ఉన్నూరు కన్నతల్లితో సమానం అనే నీతి నీకు తెలియదా? శివునికి ఇష్టమైన ఈ కాశీనగరం మీద నీవింత కోపం చూపించడం తగునా అని మందలించింది పార్వతీదేవి. కేవలం భిక్ష దొరకలేదనే నెపంతో కాశీనగరాన్ని శపించాలనుకుంటావా? చాలా ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడుతా అని అన్నది. గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదు అని ఇంతగా చిందులేస్తున్నావు, ఇది నీకు మంచిదా? నిజంగా నీవు శాంత స్వభావుడవా? ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని నీకు తెలియదా?
శివునికి ఇష్టమైన ఈ కాశీనగరం మీద నీవింత కోపం చూపించడం తగునా? కేవలం భిక్ష దొరకలేదని కాశీనగరాన్ని శపించాలనుకుంటావా? చాలా ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా. తిని కూర్చున్న తరువాత నీతో మాట్లాడుతా. తల్లి, సూర్యుడస్తమిస్తున్నాడు. నేనే కాదు, నాతో పాటు 10,000 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలసి భుజించాలనేది నా వ్రతం. కాబట్టి నేనొక్కడినే భుజించలేను. నిన్నటిలాగానే ఈరోజు కూడా ఉపవాసం తప్పదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాతో పాటు ఇంకా 10,000 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనేది నా వ్రతం. ఈ రోజు కూడా నిన్నటిలాగానే ఉపవాసం తప్పదు కదా? అప్పుడు పార్వతీదేవి కొంచెం నవ్వి, సరేలే మునీంద్ర, విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యులందర్నీ తీసుకొని వెంటనే రా అన్నది. సరేలే మునీంద్ర. విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా నేను కామధేనువు వలె అనంతంగా ఏర్పాటు చేయగలను. అప్పుడు వ్యాసుడు, సరే, మహాప్రసాదం అని వ్యాసుడు శిష్యులను తీసుకుని గంగానదికి వెళ్లి స్నాన ఆచమనాదులు పూర్తిగావించుకుని వచ్చాడు. అప్పుడు ఆ ఇల్లాలు వాళ్లకు ఎదురు వెళ్లి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె వడ్డన సాగించింది. ఫ్రెండ్స్, కొత్త ఛానల్ ఇది. మన కవులు రాసిన గ్రంథాలలోని కథలను వీడియో రూపంలో అందించడం కోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి.